గత వారం రోజులుగా కర్నూలు నగరంలో వివాదాలకు కేంద్ర బిందువైనటువంటి సోషల్ మీడియాలో పడాల సునీల్ గారు ఆయన మీద ఉల్లమాలిన ప్రేమ చూపిస్తూ కొంతమంది దళిత నాయకులమని కులాన్ని అంటగడుతూ ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడము, అవాకులు చేవాకులు పేలడం జరిగింది. అయ్యా నా దళిత సోదరులారా, మాల లేదు మాదిగ లేదు, అంతా ఒకటే, కులం రంగు పులిమి, ఈ వివాదానికి కులం రంగు పూయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, అయ్యా మీకు వాస్తవాలు తెలియవు. పడాల సునీల్ అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో 4 సంవత్సరాల క్రితము సోషల్ మీడియా కర్నూలు ఇన్ఛార్జిగా పనిచేసినాడు. అటువంటి ఆయనని పార్టీలోంచి సస్పెండ్ చేసినారు, పార్టీలోంచి సభ్యత్వం తొలగించినారు, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పదవి తీసేసినారు. ఎందుకు తీస్తారు? ప్రతిపక్షంలో పనిచేసే కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకత్వం ప్రోత్సహిస్తుంది. అటువంటి సమయంలో సునీల్ పడాలని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటారు? ఆయన మతి స్థిమితం కోల్పోయి పెద్దవాళ్ళ మీద బురద చల్లుతూ సొంత పార్టీ నేతల మీదనే వ్యతిరేకమైన పోస్టులు పెడుతూ పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తూ వైసీపీ హయాంలో వైసీపీ నాయకులు శోభారాణి అనేటువంటి ఒక దళిత మాల సోదరికి అన్యాయం జరిగిందని ఆమె రోడ్డెక్కితే కూడా ఆమెకు మద్దతుగా ఏనాడు పడాల సునీల్ పోస్టులు పెట్టలేదు. అతను ఎంతసేపు తెలుగుదేశం పార్టీ చురుకుగా పనిచేసే నాయకులని, పెద్ద పెద్ద నాయకులని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాడు. ఎందుకయ్యా ఈ విధంగా పెడుతున్నావు అని చెప్తే ఏదో లాభాపేక్ష ఆశించి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఏదో ధనం ఆశించి ఆయన చేశాడేమో. పార్టీ అడిగితే కూడా సరైన వివరణ ఇవ్వనందుకు ఆయనని పార్టీ సస్పెండ్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కర్నూలు నగరంలో ఒక పెద్ద నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగి నేను పలానా పెద్ద నాయకుడిని అనుచరుడని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆ పెద్ద నాయకులు కూడా గ్రహించాలా, ఇదే సునీల్ పడాలని పార్టీలోంచి తెలుగుదేశం పార్టీలోంచి సస్పెండ్ చేసినారు. అతను ఒక మతి భ్రమించిన వివాదాస్పదమైన సోషల్ మీడియాలో పోస్టు పెట్టే ఒక సామాన్యుడు. ఆయనని కొట్టారో తెలియదు, ప్రమాదం జరిగిందో తెలియదు, ఆయనకు ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలియదు, ఎక్కడెక్కడ ఎవరిని గిచ్చుతున్నాడో మాకు తెలియదు. ఆయనకి ఏదో ప్రమాదం జరిగిందో, ఏ విధంగా గాయాలైనా మాకు తెలియదు. కానీ సడన్గా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నన్ను డిగ్జామ్ నాగరాజు గారు కొట్టించారు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శి అయినందుకు నేను విమర్శిస్తూ పోస్టులు పెడితే నన్ను ఆయన కొట్టించాడని చెప్తున్నారు. ఎందుకు కొట్టిస్తారండి? నాగరాజు యాదవ్ గారు గత ఎన్నికల్లో నగరమా మేలుకో అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అన్ని వార్డులో ఉన్న అన్ని కులాల మతాలకు చెందిన నాయకులను ఏకం చేసి టీజీ భరత్ గారు గెలవడం కోసము సమైక్యంగా అన్ని వార్డుల్లో ప్రచారం చేసిన నాయకుడు. ఆయన సమర్థతని గమనించి జిల్లాకు కూడా ఆయన సేవలు కావాలని పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పోస్ట్ ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని సునీల్ పడాల అవాకులు చెవాకులు పేలి ఆయన ఏదో దెబ్బలు తిని ఎక్కడ పడ్డాడో ఏం జరిగిందో మాకు తెలీదు, దాన్ని నాగరాజు యాదవ్ గారికి అంటగట్టడము, దాన్ని చూసి మాల మహానాడు సోదరులు మా మిత్రులే, మాల మహానాడు అంటే ఈరోజు మాట్లాడిన ఒక్కరే కాదు, మాల మహానాడు సంఘాలు చాలా ఉన్నాయి, అందులో ఇది ఒక బుల్లి సంఘము. ఈ మాల మహానాడు సంఘం వాళ్ళు ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా చేసి పడాల మీద సునీల్ పడాల మీద ఉల్లబాలిన ప్రేమ చూపడము కరెక్ట్ కాదు. మీరు కూడా వాస్తవాలు తెలుసుకోవాలా. టీజీ భరత్ గారికి ఏం సంబంధం అయ్యా? సునీల్ పడాల అనే వ్యక్తే మంత్రి గారికి తెలీదు. ఆయన ఏదో అవాకులు చెవాకులు ఫేక్ పోస్టులు పెడితే చూసేంత టైము మంత్రి గారికి ఉందా? పట్టించుకునే ఓపిక ఆయనకుందా? అనవసరంగా ఆయన మీద నిందలేసి ఏదో ఆయన మంత్రి పదవి మీద బురద చల్లాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఆయన నాయకత్వాన్ని, ఆయన సమర్థతని, ఆయన టాలెంట్ని, ఆయన కష్టపడే గుణాన్ని చూసి పార్టీ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చింది. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, అనేకమైన పరిశ్రమలు తేవాలా, అభివృద్ధి సాధించాలా, డెవలప్మెంట్ చేయాలా. యువకుడు ఉత్సాహవంతుడు టీజీ భరత్ గారికి పదవి ఇస్తే న్యాయం చేస్తాడని మా పార్టీ అధిష్టానం టీజీ భరత్ గారికి మంత్రి పదవి ఇచ్చింది. ఆయన కూడా రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని, పండగ లేదు పబ్బం లేదు, 24 గంటలు పరిశ్రమలు తేవడం కోసమే కష్టపడతా ఉన్నారు. మీరు వాస్తవాలు గ్రహించండి. దళితులను ప్రేమించే టీజీ కుటుంబానికి అండగా నిలబడితే మీకు కూడా మేము హెడ్స్ ఆఫ్ చెప్తామని సందర్భంగా తెలుస్తూ అవాకులు చెవాకులు పేలుకోండి, మానుకోండి.
లేదంటే మీరేం చేస్తారో అంతకు పదింతలు మేము కూడా సిద్ధమని సందర్భంగా సౌన్యంగా తెలియజేస్తున్నాం.